వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్. వైసీపీకి ఆ రెండు జిల్లాలలో కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనే వార్త అయితే వినపడుతుంది. ఇంతకీ ఏంటా రెండు జిల్లాలు, అసలు కదేంటి? ఇక 2019 ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయిందండి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పార్టీ సిద్ధాంతాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అప్పుడే ప్రచారం కూడా మొదలైపోయింది. ఇప్పటికీ టీడీపీ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. అలానే జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా 32 మంది అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించాల్సింది. కానీ సడన్గా వివేకానంద రెడ్డి గారి మరణంతో అది కాస్త 2-3 రోజులకి పోస్ట్పోన్ అవటం జరిగిందనమాట. అయితే ఇప్పటికీ వైసీపీ మొత్తం కూడా కొన్ని చోట్ల సర్వేలు నిర్వహించింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారు కానివ్వండి, అలానే విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, కొన్ని చోట్ల సర్వేలు నిర్వహిస్తే అన్ని చోట్ల కూడా వైసీపీకి సానుకూలంగా ఫలితాలు అయితే వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సార్లు సర్వేలు నిర్వహించారట. కానీ ఎన్నిసార్లు సర్వేలు నిర్వహించినా ఆ రెండు జిల్లాలలో మాత్రం వైసీపీ గెలవటం కొంచెం కష్టంగానే ఉంది అనే వార్తలు అయితే వినిపించినాయి. ఇంతకీ ఏంటా రెండు జిల్లాలు అంటున్నారా? ఒకటి తూర్పుగోదావరి జిల్లా, 2 కృష్ణా జిల్లా. ఈ రెండు జిల్లాలో కూడా ఎక్కువ టీడీపీకి మద్దతు ఎక్కువ ఇస్తున్నారు జనాలు. సడన్గా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వటంతో మరి ఎవరికి ఓటేస్తారు అనే దానిపైన అందరిలోనూ తెలియని ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కూడా, అంటే 2014లో కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ టీడీపీ స్థానాలను సంపాదించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే గెలుస్తారో ఎక్కువగా వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది అని చెప్పే కామెంట్లు అయితే వినపడుతున్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు జిల్లాలలో కూడా ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరైనా ముఖ్య నేతలు ఆయన పార్టీలోకి విచ్చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నారట. అందుకే ఈ పార్టీ అభ్యర్థులు లిస్టు విడుదల చేయడం కూడా లేట్ అవ్వచ్చు. మొత్తం అన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆ లిస్టుని అయితే మనకి పంపించున్నారు. మొత్తంగా చూసుకుంటే మరి కృష్ణా తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి టీడీపీని ఓడించి ఎలాగైనా సరే వైసీపీ గద్దెక్కుతుందో లేదో చూడాలి. లేకపోతే జనసేన ఈ రెండింటినీ కాదని ముందుకు వెళ్తుందో చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.